ఎక్కువ పర్సెంట్ మనం తెలుగు నుంచే భోజ్పూర్ డబ్బింగ్ చేయడం చూస్తుంటాము. కానీ అక్కడ సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాని తెలుగుకు తీసుకురావనే ఆలోచనతో ప్రొడ్యూసర్ గారు దీన్ని తీసుకురావడం, దానికి మ్యూజిక్ డైరెక్టర్ తెలుగు అతనే మ్యూజిక్ చేయడం. ఇప్పుడే చూసాం, పాటలు నిజంగా మ్యూజిక్ చాలా బాగానే ఉంది. ఇట్లాంటి సినిమాలు, చిన్న సినిమాలు ఆడితే ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్ చాలామంది బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. యాక్చువల్గా నేను మా ప్రొడ్యూసర్ గారిని అడిగానండి ఫస్టే, భోజ్పూరి ఎందుకు తీసుకున్నా సార్ అంటే నాకు సినిమా చూపించారండి. అసలు సినిమా చూసిన తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అప్పటికే రైట్స్ తీసేసుకున్నారు. యాక్చువల్గా మనం వేరే భాష నుంచి ఒక తెలుగులో రిలీజ్ చేసామంటే ఏదో ఒక మంచి పాయింట్, సినిమా మంచి హిట్ అయితేనే మనం చేస్తామండి. ఇప్పుడు మన ఇంగ్లీష్ సినిమాలు తీసుకుంటే అవతార్ 2012, హిందీ సినిమా ప్రేమించి పెళ్ళాడతా, తమిళ్ గజని, ఇలాంటివి మన తెలుగులో చాలా ఘన విజయాలు సాధించాయండి. అదేవిధంగా మన నేటి విజయాల సినిమా కూడా మన తెలుగులో అదేవిధంగా సాధిస్తుందని నేను ఆశిస్తున్నాను. భారీ బడ్జెట్ సినిమా అండి భోజ్పూర్లో. సో అదేవిధంగా మా ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ సినిమా కిల్లర్ చేశారండి, మిస్ ఇండియా గద్దె సింధూరాతో. రెండోది వచ్చి యాక్చువల్ లంగా ఓణి అనే ఒక సినిమా ఫైనల్ షెడ్యూల్లో ఉంది. దానికి నేనే డైరెక్ట్ చేస్తున్నాను. కన్నడ తెలుగు స్ట్రైట్, బెంగళూరులో మొత్తం షూటింగ్ జరుగుతుంది. సో మూడో సినిమా నేటి విజేతలు. ఈ సినిమా బాగా సక్సెస్ అయ్యి మా ప్రొడ్యూసర్ గారికి బాగా డబ్బులు వస్తాయని కోరుకుంటూ, ఇందులో 9 పాటలు ఉన్నాయండి. ఇది భోజ్పురిలో ఆజ్ కా కరణ్ అర్జున్ అనే టైటిల్తో రిలీజ్ అయింది. మీకు తెలిసే ఉంటుంది, భోజ్పురి పక్కా స్పీడ్ ఉన్నటువంటి సాంగ్స్ ఉంటాయి భోజ్పురిలో. అంటే మనకి వాళ్ళకి మన దాంట్లో స్పీడ్ ఉంటాయి, స్లో ఉంటాయి, కానీ కంప్లీట్గా స్పీడ్ ఉంటే వాళ్ళకి మాస్ ఎలివేషన్ ఎక్కువ ఉండాలి. అట్లాంటి వాళ్ళు కోరుకునే విధంగా భోజ్పురిలో ఆ మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సూపర్ డూపర్ హిట్ పిక్చర్ ఇది ఆజ్ కా కరణ్ అర్జున్ ఇన్ భోజ్పురి. దాన్ని మా రవికిరణ్ గారు నాకు చిరకాల మిత్రులు. ఆయన తెలుగులోకి అనువదిద్దాం సార్ అని ప్లాన్ చేసి దీన్ని తీసుకొచ్చి తెలుగులోకి తీసుకొచ్చారు. ఎందుకంటే భావానికి భాష లేదు, భావానికి ఎప్పుడు కూడా భాష ఉండదు కదండి, మనందరికీ తెలిసిన విషయమే. అక్కడ ఏమైతే ఉందో దాన్ని రీమేక్ చేయగలగా వ్యవహారం మా రవికిరణ్ గారి దగ్గర ఉన్నప్పటికీ లేదండి, అది ఏమి చేశారో యాజ్ ఇట్ ఈజ్ తెచ్చి ఇక్కడ చేద్దామండి అని చెప్పి దీన్ని ఇక్కడ తెలుగులోకి మీ అందరి కోసం తేవడం జరిగింది. ఇది మొట్టమొదటి అనుకుంటాను భోజ్పూర్ నుంచి తెలుగుకి రావటం, ఒక భోజ్పురి సినిమా తెలుగుకి రావటం. నాకు సహకరించినటువంటి మా బావగారి మిత్రులు సుధాకర్ గారికి, ఆయన దీని మీద బాగా రీసెర్చ్ చేసి నాకు ఎప్పటికప్పుడు నా దగ్గర సజెషన్ తీసుకుంటూ నాకు హెల్ప్ చేస్తూ మ్యాక్సిమం ఆయనే చేశారు వర్క్ అంతా. ఆయన తరఫున నేను ఈ సినిమాని చేస్తున్నాను. ఇది మంచి హిట్ ఇవ్వాలని ఆయన ఇది ఒక ప్రయోగంగా భావించారు. ఈ సినిమా సక్సెస్ అయితే మనం మరిన్ని సినిమాలు భోజ్పూర్ నుంచి తీసుకొద్దాం. భోజ్పూర్లో అన్ని ఫ్యామిలీ ఎలిమెంట్స్, అన్ని రకాల అటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మనం దాన్ని తెలుగులోకి ఎందుకు రిలీజ్ చేయకూడదన్న ఒక రీసెర్చ్ మీద, ఒక ప్రయోగం మీద ఈ సినిమా తీసుకురావడం జరిగింది. మార్చే వీలు నీదేరా, మరిచే మనసే రాదేరా.